మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ, ఏళ్లుగా బ్రిటిష్ పాలనలో అణగారిపోయిన దేశానికి స్వతంత్రం సాధించిన మహానుభావుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని నేటి యువతరానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, నాయకులు రామిడి కుమార్, పడికల సంపత్, జిలకర మహేష్, రేవల్లి ఓదెల్, అనిల్ రావు, మల్లయ్య, మూర్తి, గడ్డం రాజు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఆ మహాత్మునికి ఈరోజు పూలదండేసి నివాళులర్పించి, ఏదైతే ఈ యొక్క గాంధీ డిఎన్ఏ కానటువంటి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ కుటుంబానికి వారిచ్చిన హామీలని నెరవేర్చడం చేత కావట్లేదు, వారికి ఆ హామీలను నెరవేర్చే బుద్ధి కాస్త ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీకి విన్నపించుకుంటూ, వారికి 420 హామీలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేతగాక 420 రోజులైన శుభ సందర్భంలో ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. సూటిగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాము, ఈ యొక్క మహాత్మా గాంధీ గారి డిఎన్ఏ అని చెప్పుకునే డిఎన్ఏ కానటువంటి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఈరోజు మీరు తెలంగాణ ఎలక్షన్ టైంలో అనేక హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలు మీరు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి వారిని ప్రశ్న తెలుసుకున్నాం. మీరు ఈ యొక్క చాతగాని దద్దమ్మ చేతిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పెట్టి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి చేతికి ఈరోజు పరిపాలన అందిస్తే, అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ఎన్నో సందర్భాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఈరోజు గద్దెనెక్కి 420 హామీలు నెరవేర్చడం చేతగాక 420 రోజులు దాటినా కూడా ఇంకా కూడా అదే ప్రజల్ని మోసం చేద్దాం, అదే ప్రజలకి అబద్ధాలు చెప్పుదాం, ప్రజల్ని నమ్మిద్దామనే ఒక భ్రమలో బతుకుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి కూడా కాస్త బుద్ధి చెప్పాలని చెప్పి ఆ మహాత్మా గాంధీని వేడుకుంటా ఉన్నాం. అయ్యా, మీకు కేసీఆర్ని కానీ తిట్టే దాంట్లో ఉన్న చిత్తశుద్ధి, కేటీఆర్ గారిని ఏదో కేసు తిరిగిచ్చి జైల్లో పెట్టాలని ఉన్నటువంటి చిత్తశుద్ధి, మీకు ఈ ప్రజలకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే దానిపైన చిత్తశుద్ధి లేదని ఈరోజు మీ 14 నెలల పరిపాలనలో యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మీరు ఆ రోజు యువకులని అనవసరంగా అనేక సందర్భాల్లో, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు కూడా అశోక్ నగర్కి వెళ్ళి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అబద్ధం పలిగిన మాట నిజం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు అదే యువకులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, మా ఉద్యోగాలు భర్తీ చేయండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పి రోడ్ ఎక్కితే, మీరు పోలీసు చేత వాళ్ళని కొట్టించి వాళ్ళని జైలు పెట్టిన పరిపాలన మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంద్రమ్మ రాజ్యం అనుకుంటే ఏదో మంచి జరుగుతుందని ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాక్షస పరిపాలన మీరు తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నారు. హిట్లర్ పరిపాలనని మరిపించే పరిపాలన ఈ రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతూ ఉందని చెప్పడానికి ఎక్కడ కూడా మేము వెనుకాడట్లేదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక అనేక సందర్భాల్లో డేటు మీద డేటు దాటేసుకుంటూ, వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలకి కొర్రీలు పెట్టుకుంటూ 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఈరోజు అది కాస్త 12,000 కుదించి ఆ 12,000 నుండి మండలానికి ఒక్క గ్రామానికి ఇస్తామని చెప్పి ఈరోజు ఇంకా కూడా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. పోనీ ఒక్క గ్రామంలో అయినా అందరు రైతులకు ఈరోజు మీరు రైతు భరోసా ఇచ్చారా అంటే, అందరు రైతులకు కూడా మీరు ఈరోజు ఇయ్యలేని చాతగాని దద్దమ్మ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు కాక మీరు ఇంకా పైకెళ్ళి ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మీద మీరేదో అవాక్కులు చెవాకులు ఈరోజు చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ కేసీఆర్ గారి పరిపాలనలో మేము సుమారు 150,000 నుండి 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఈ యొక్క పరిపాలనలో కేటీఆర్ గారి అన్న హయాంలో ఐటీ సెక్టర్లో 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఇతర ప్రైవేట్ సంస్థల్లో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. అంటే సుమారు 40 లక్షల పైచీలకు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర
కేసీఆర్ గారి పరిపాలన. అదేవిధంగా చూసుకుంటే రైతు బంధు కింద సుమారు 30,000 కోట్లు ఈరోజు రైతులకు ఇచ్చిన పరిపాలన. మీరు చేతగాక డబ్బులు లేవని చెప్పి ఒక మాట చెప్తూ తప్పించుకుంటూ ఈరోజు ఉన్న పైసల్ని మీరు మీ మంత్రులు దోచుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీకి మూటలు అప్పచెప్తూ బతుకుతున్నారే తప్ప రైతులకి రైతు బంధు ఇద్దామనో, విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఇద్దామనో, మహిళలకి మీరు ఏదైతే వాగ్దానం చేశారో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇద్దామనో ఇలాంటి ఆలోచన చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు.